గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. 30వ రోజు పారాయణము. ఏకోనత్రింశతితమాధ్యాయం. సూతప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువల్ల అంటరానిదైనది అని అడిగినారు. అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజ్యనీయతను పొందినది అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధానపరచసాగాడు. రావి చెట్టు పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలచాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెండ్లి కాకుండా కనిష్ఠనైన నేను కళ్యాణమాడటం సరికాదు కనుక ముందు ఆమెను మనువుకై సంకల్పించమని కోరినది. ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్రదన, అరుణేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. దరిద్రదేవతకు ఇష్టమైన స్థలములు. నిరంతర హోమ ధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞ యాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ, పితృదేవతలు పూజింపబడే చోట కానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజ దురంధరుడు ఉండే స్థలాలలో నేను ఉండను. నీ ఇంటిలో అయితే రాత్రింపవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్యం, పరభార్యాపహరణ శీలుడైన వారు పరభార్యాపహరణశీలురైన వారు ఉంటారో, అలాంటి చోటులోనైతే నేను ఉంటాను. కళ్ళు తాగేవారు, గోహత్యలు చేసేవారు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండడానికి ఇష్టపడతాను అని దరిద్రదేవత చెప్పినది. మరి ఆమె ఎక్కడ ఉంటున్నదంటే రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠావాసం అంటండి. ఆమె మాటలకు వేదవిధుడైన ఆ ఉద్దాలకుడు కించిత్ నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వీ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదలలోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్లకీ ఉద్దాలకుడు రాకపోవటంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలాసమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంది కనుక నీవు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు.
ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవి షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితి అయి అనుగ్రహించేట్లును ఏర్పరిచాడు శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు ఈ పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు. 29, 30 అధ్యాయములు ఇప్పుడు మనము చదువుకున్నది. ఒక్కసారి ఈ కథలోనికి మనం తరచి చూసినట్లయితే ఈ కథ అంతా కూడా జ్యేష్ఠాదేవి అమ్మవారే ఈ కథ అంతా ఉన్నారు. ఎందువల్ల మనం రావి చెట్టు మొదట్లో ఆవిడ ఉన్నది, రావి చెట్టు అంత పవిత్రమైనటువంటి రావి చెట్టు ఏ విధంగా అంటరానిదైనది అంటే వారంలో ఒక్కరోజు మాత్రమే పూజకు ఎందువల్ల నోచుకున్నది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము. ఈ లక్ష్మీదేవి విష్ణుమూర్తి లక్ష్మీనారాయణుల కళ్యాణం జరిగేటప్పటికీ అక్కగారైన జ్యేష్ఠాదేవికి వివాహం జరగలేదని లక్ష్మీదేవి ఆ విష్ణుమూర్తిని కోరగా, మా అక్క వివాహం జరిపించిన తరువాత మన వివాహం జరిగితే బాగుంటుంది అని లక్ష్మీదేవి ఆ విష్ణుమూర్తిని కోరగా విష్ణుమూర్తి సరే అని చెప్పి ఆవిడకు ఒక మంచి సంబంధం చూసి ఆయన పేరు ఉద్దాలకుడు. ఆ ఉద్దాలకుడు జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకొని ఆయన యొక్క బ్రాహ్మణుడు ముని, సత్సాంగత్యంతోనే జీవించేవాడు, వేదాలు చదివేవాడు, ఆ భగవంతుని ఎడల అపారమైనటువంటి భక్తి భావన ఉన్నవాడు. మరి అటువంటి ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవి భార్య అయినది. మరి ఈవిడ ఎలా ఉంటుంది? స్థూల వదన, అశుభ్రంగా ఉండటం, అరుణనేత్రి అంటే కళ్ళు ఎర్రగా ఉండటం, కఠినగాత్రి అంటే మాట పదునుగా ఉండటం, గొంతు బొంగురుగా ఉండటం, బిరుసు శిరోజాలు అంటే ఆ జుట్టు అంతా కూడా గట్టిగా బిరుసుగా ఉండటం, ఇవన్నీ కూడా జ్యేష్ఠాదేవి యొక్క లక్షణాలు. అటువంటి జ్యేష్ఠాదేవిని ఈ ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. మరి ఈ అమ్మవారికి, ఈ జ్యేష్ఠాదేవికి ఆవిడ యొక్క అవతారానికి భగవంతుడు పెట్టాడు. మరి మనం చేసిన పాపాలకి, కష్టాలకి, సుఖాలకి, ప్రతిదానికి కర్మ ఉంటుంది కదండి. ఆ కర్మని సరిచేయటం కోసం భగవంతుడు, అమ్మవారు రకరకాల అవతారాలు తీసుకున్నారు. జ్యేష్ఠాదేవి కూడా అమ్మవారే. మరి ఆ అమ్మవారిలాగా ఎందుకు ఆవిడ అటువంటి జన్మ ఆవిడకి అవతరింపబడినది అంటే మనలాంటి వారి కోసమే కదా. మరి ఆవిడకి ఇష్టమైన స్థలములు ఏమంటున్నారు? ఎటువంటివి ఇష్టం ఉండవట? ముందు హోమాలు చేసే ప్రదేశాలలోనూ, మంచి సువాసన ఉండే ప్రదేశాలు, తరువాత వేదాలు వినిపిస్తూ ఉంటే, ఆ వేదనాదం వినిపిస్తూ ఉంటే ఈవిడికి అస్సలు ఇష్టం ఉండదట. అదేవిధంగా ఎవరికైనా అతిథి సత్కారాలు, గౌరవం ఇస్తూ ఉంటే ఇది ఆవిడ చూడలేదట. యజ్ఞయాగాదులు నిర్వహించేబడే చోట కూడా ఈవిడ ఉండలేదట. అలాగే భార్యాభర్తలు ప్రేమగా ఉంటున్నా, అన్యోన్యంగా ఉంటున్నా ఈవిడ అస్సలు సహించలేదట. మరి పితృదేవతలను పూజిస్తూ ఉంటే కూడా నచ్చదట ఈవిడికి. అలాగే మంచివారైనా సరే, నీతివేత్తలైనా, ప్రేమగా మాట్లాడేవారైనా, ఎదుటివారి యందు గౌరవభావంతో ఉండేవారైనా, గురువులను గౌరవించేవారైనా, ఇటువంటి వారు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని
ఆవిడ తెలియచేసింది. ఎవరంటే ఇష్టమట ఆవిడికి, ఎటువంటి వారంటే ఇష్టము అనగా, ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, భార్యాభర్తలు ఎవరైతే కొట్లాడుకుంటారో, ఎక్కడైతే వృద్ధులకు గౌరవం ఉండదో, మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఇప్పుడు కొంతమంది ఇంటికి వెళ్తే చూడండి, మనకి సరైన గౌరవం అనేదే ఇవ్వరు. మనం ఎంత మంచిగా ఉన్నా సరే వారితో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి గౌరవం అనేది మనకి అందదు. అటువంటి ప్లేసుల్లో కూడా, స్థలాల్లో కూడా ఈ అమ్మవారు, ఈ జ్యేష్ఠాదేవి అమ్మవారు ఉంటారట. అలాగే కళ్ళు తాగేవారు, గోహత్య చేసేవారు, ఇటువంటి వారి యందు ఆవిడ దురాచారాలు, పరుల యొద్ద సొమ్మును తీసుకోవటం, పరభార్యలను అపహరించటం, ఇటువంటి వారు ఉన్న చోట ఆవిడికి చాలా ఇష్టంగా ఉంటుందట జ్యేష్ఠాదేవికి. మరి ఇలా ఉంటే జ్యేష్ఠ అమ్మవారికి మరి ఉద్దాలకుడు ఎలా అక్కడ ఉంటున్నాడు? వేదాలు చదువుతూ భగవద్ధ్యానంతో ఉంటున్నాడు. అక్కడ పవిత్రమైనటువంటి ఘంటానాదాలతోనూ యజ్ఞయాగాదులతోనూ ఆ ఉద్దాలకుడు జీవిస్తూ ఉన్నాడు. మరి అలా ఉన్నప్పుడు ఈ జ్యేష్ఠాదేవికి ఇదంతా నచ్చదు కదా. ఆవిడ ఏడుస్తూ ఉన్నది, గట్టిగా ఏడుస్తూ, నేను ఇక్కడ ఎలా ఉండను, నాకు ఇవన్నీ నచ్చట్లేదు, ఎలా ఉండను అని ఆవిడ ఏడుస్తూ ఉన్నదట. అప్పుడు భార్య వేదనని చూడలేక ఆ ఉద్దాలకుడు ఏం చేశాడు అంటే, సరే నేను నీకు ఒక మంచి స్థానాన్ని నేను వెతికి వస్తాను, అప్పటి వరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లో ఉండు, నేను అప్పుడు నీకు ప్లేస్ చూసి వస్తాను, నీకు ఒక స్థలాన్ని చూసి వస్తాను అని జ్యేష్ఠాదేవికి ఉద్దాలకుడు చెప్పి, ఆయన మంచి స్థలం కోసం జ్యేష్ఠాదేవిని ఉంచటానికి బయటకు వెళతాడు. ఆయన అలా వెళ్ళి రాడు, ఎన్ని రోజులైనా సరే రాకపోయేటప్పటికి జ్యేష్ఠాదేవి బాధపడుతూ ఉంటుందన్నమాట భర్త ఎడబాటుకి. ఆ ఏడుస్తూ ఉంటే ఆ రోదనలు లక్ష్మీదేవి ఉంది కదండి, చెల్లెలు, మన విష్ణుమూర్తి భార్య, అక్కడికి వినిపిస్తూ ఉన్నాయట. ఆ విష్ణులోకం వెళ్ళిపోయిందట ఆవిడ రోదన. అప్పుడు విష్ణువు మరి ఆయనే కదా వివాహం చేసింది ఆవిడకు, జ్యేష్ఠాదేవికి. ఆయన కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమైనాడంట. ప్రత్యక్షమయ్యి, జ్యేష్ఠాదేవి ఎందుకు బాధపడమాకు, ఈ రావి చెట్టు నా అంశే, నా యొక్క అంశతోనే ఈ రావి చెట్టు ఉన్నది, జన్మించినది. ఇక్కడే నువ్వు ఉన్నావు కనుక ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో. నిన్ను ఎవరైతే పూజిస్తారో వారి యందు మీ చెల్లెలు నివసిస్తూ ఉంటుంది. నిన్ను పూజించిన వారిని, ఈ రావి చెట్టు మొదట్లో ఉన్న నిన్ను పూజించిన వారిని ఆ లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. అలా ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను, అక్కడ జ్యేష్ఠాదేవి షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల లక్ష్మీదేవి అనగా శ్రీదేవి అమిత కరుణాకలితి అయి అనుగ్రహించేట్లు శ్రీహరి ఏర్పాటు చేశాడు. ఈ కథ ద్వారా ఈ మాత్రం మనం తెలుసుకొని ఉన్నాము. మరి ఇలా సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా, నారదుడి చేత పృథు చక్రవర్తికి చెప్పినట్లుగాను, మనకి పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించినట్లుగా ఈ కథ ద్వారా తెలియబడుతూ ఉన్నది. ఇంకా అతి ముఖ్యమైనది ఏమిటంటే, ఎవరైతే ఈ కార్తీక మాహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో, వారు సమస్త పాపాల నుంచి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతూ ఉన్నారు అని సూతుడు ఋషులకు చెప్పాను. ఇదంతా ఈ కథ 29-30 అధ్యాయాల్లో జరిగినది. మరి 30వ అనగా బహుళ అమావాస్య రోజు పారాయణము సమాప్తము. తదుపరి పోలి స్వర్గమునకు పోవుట అనగా వైకుంఠమునకు పోవుట. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అనే గ్రామము ఉండెను. ఆ గ్రామంలో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులై ఉండిరి.
పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను. ఆ గ్రామములో పోతడు అని పేరుగల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళి అని పేరు పడెను. వారికి 9 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు 9 తగిన సమయములందు వివాహము చేసిరి. మొదటి 3 కోడళ్లను తన అత్తగారి వలనే పొగరబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకున్నారు. అత్తగారితో సమానముగా గయ్యాళితనమును, చెడు స్వభావమును కలిగి ఉండిరి. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్త యందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబములోని మాలిన్యములను పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్లను దూషించుట, బాధించుట గమనించి నిస్సహాయుడై ఊరకుండెను. అత్తయగు మాలి మిగిలిన తోటి కోడళ్లను ఇంటి పనులన్నిటినీ పోలిపై వదిలేది. ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి. ఈ విధముగా తనను అత్త, తోటికోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుచున్నను, పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మ కార్యాసక్తిని విడువక కాలమును గడుపుచుండెను. ఇట్లుండగా కార్తీక మాసము వచ్చెను. గ్రామములోని వారందరూ కార్తీక మాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములను వెలిగించుచు పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళిరి. అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందురు. కొందరు తామును వారికి వలె పూజ మున్నగు వానిని చేసి పుణ్యమును సంపాదింపవలెనని తలచి నదీ స్నానము మొదలగు వానిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును మిగిలిన వానిని ఆచరింతురు. ఇట్లు వీరందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగు వానిని తయారవుదురు. మరి ఈ విధంగా మనకి ఈ కథలో ఉన్నది మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఈ పోలి అనే ఆవిడ ఈ కథకి ప్రథమ అయినటువంటి పాత్ర. ఇక్కడ మన ఆంధ్రదేశమునికి సంబంధించిన కథేనండి ఇది. ఈ ఆంధ్రదేశమున మనకి కృష్ణానది ఉన్నది కదా, అమ్మవారి పవిత్రమైనటువంటి కృష్ణానది. ఆ విష్ణు స్వరూపమే కృష్ణానది అని మనం 29వ కథలో తెలుసుకున్నాము కదా. అక్కడ ఈ కృష్ణానది తీరాన్నే ఒక గ్రామంలో ఈ భోగభాగ్యాలు, సుఖశాంతులు మున్నగు వాటితో ఆ గ్రామం అంతా కూడా సంతోషపూర్ణమై ఉన్నదని మనం తెలుసుకున్నాము కదా. అక్కడ అదే గ్రామంలో పోతడు అనే చాకలివాడి భార్య పేరే ఈ మాలి, క్రూర స్వభావురాలు. పోతడు భార్య మాలి దయాదాక్షిణ్యాలు లేకుండా గయ్యాళిగా ఉండేదంటండి. వారికి 9 కుమారులైతే 9 కుమారులకి కూడా వివాహం చేయగా అందులో 3 కోడళ్ళు మాత్రం అత్తగారిలాగానే పొగరబోతు స్వభావం కలిగి ఉండగా, చివరి భార్య అయిన 4వ కోడలు పోలి కాస్త మృదు స్వభావంగా ఉండి భర్త యందు గౌరవం కలిగి ఉండి ఇంట్లో పనులన్నీ చక్కగా చక్కబెట్టుకునేదటండి.
మరి అత్తగారు తోటికోడళ్ళు ఆ అమ్మాయి మీదే పని అంతా వేసేసి ఆ అమ్మాయితో పని చేయిస్తూ వీళ్ళు మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా సుఖాసీనులై ఉండి ఆవిడతో పనులు చేయించేవారన్నమాట. అంతేకాకుండా ఆ మనుషులు చూడండి అలా చేస్తూ ఉన్నది అని ఇంత కూడా కరుణ లేకుండా మళ్ళీ ఆవిడ యొక్క భార్య పోలి భర్త ఉన్నాడు కదా, అతనికి చాడీలు చెప్పి పితిరీలు చెప్పి మళ్ళీ కొట్టించేవారట. పోలిని కొట్టించి తిట్టించి అట్లా ఉండేవాళ్ళంట. అయినా కానీ పోలి మాత్రం తన శాంత స్వభావమును, తన యొక్క దైవ భక్తిని, ధర్మ కార్య ఆసక్తిని విడవకుండా అలాగే తన తత్వంలోనే, శాంతతత్వంలోనే జీవించేదట. ఇలా జరుగుతూ ఉండగా దివ్య మాసమైన కార్తీక మాసము ప్రవేశించినది. అప్పుడు గ్రామంలోని వారందరూ మరి స్నానాలకు వెళతారు కదండి, కృష్ణానదికి వెళ్ళారట. వెళుతూ ఉంటే అక్కడ పూజలు చేస్తున్నారట. ఇలా గ్రామం నుండి నదీ స్నానానికి వెళ్ళి దీపారాధనకు పూజలకు కొంతమంది వెళ్ళగా, కొంతమంది వెళ్ళారు కదా అని అక్కడ నిజమైన భక్తులు కొంతమంది ఉంటే, ఇంకొంతమంది వారిని అనుసరించేవారు ఉంటారు కదండి. భక్తిభావం ఉన్నా లేకపోయినా వారు చేస్తున్నారు కదా, మనం కూడా చేయిస్తే ఏదో పుణ్యమో పురుషార్థమో వస్తుంది, వారు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తాం అన్నట్లుగా కొంతమంది ఉంటారట ఈ పూజలు చేసే వారిలో. మరి ఆ విధంగా జరుగుతూ ఉండగా ఇంకొంతమంది పుణ్యాన్ని సంపాదించాలి అని అనుకుని ఆ పుణ్యం కోసం పూజలు చేసేవారు కొంతమంది ఉంటారట. అంటే భక్తిపరులు కొంతమంది అయితే, వారిని అనుసరించేవారు మరికొంతమంది అయితే, పుణ్యం కోసమే చేసేవారు ఇంకొంతమంది ఉంటారట. మరి అలా చేస్తూ ఉండగా అంతమంది చేస్తున్నారు కదా, ఏదో మనము చేస్తే చేద్దాంలే అని ఇంకొంతమంది ఆచరిస్తారట. ఇది లోకంలో జరుగుతూ ఉండేటటువంటి జగన్నాటకం. జగన్నాటకాన్ని నడిపించేది ఎవరండి? వారే, శివకేశవులే కదా. ఈ విధంగా ఇలా జరుగుతూ ఉండగా పోలి అత్తగారు, మాలి, ఆ తర్వాత ముగ్గురు తోటికోడళ్ళు ఉన్నారు కదండి, వారు అందరూ కూడా, ముగ్గురు తోటికోడళ్ళు, అత్తగారు ఈ అమ్మాయిని, ఈ మంచి అమ్మాయి అయిన పోలిని ఇంటి వద్దే ఉంచేసి వారు నదీ స్నానానికి వెళ్ళారట, ఈ అమ్మాయికి పనులన్నీ అప్పచెప్పి. ఆ తరువాత స్నానానికి పోయి ఈ మాలి ఉన్నది కదండి అత్తగారు, ఆ అత్తగారు ఏం చేస్తూ ఉన్నది, అక్కడికి వెళ్ళి వారి యొక్క దృష్టి దైవముపై, దైవ కార్యం పైన లేదటండి. లేకుండా ఆ మనస్సును చేయు పనిపై నిలుపకుండా, భక్తిభావం ఇసుమంతైనా లేకుండా స్నానము మొదలగు వానిని చేస్తూ ఉన్నారట. ఇంటి దగ్గర పోలి ఏం చేస్తోంది, పాలను తాగుచున్నదా, పెరుగు వెన్న మొదలైనవి తినేస్తున్నదేమో, లేకపోతే వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుందేమో, వాటిని దాచుకుంటుందేమో అని రకరకాలుగా ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఒకరికి ఒకరు ఆ పితిరీలు చెప్పుకుంటూ ఆ పోలి గురించి, ఆ అమ్మాయి గురించి ఆడిపోసుకుంటూ స్నానాలు చేస్తూ ఉన్నారటండి. వారి శరీరములు, అవయవములు నదీ స్నానమును, దీపారాధనను, దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలము పోలిని నిందించడానికి మాత్రమే మాటలను నిలిపిరి. అనగా వారి యొక్క శరీరం స్నానం చేస్తూ ఉన్నది, వారి యొక్క చేతులు పూజలు చేస్తూ ఉన్నాయి, కానీ వారి యొక్క మనసు మాత్రం, వారి యొక్క బుద్ధిపూర్వకంగా వారి తలపులు మాత్రం, ఆలోచనలు మాత్రం పోలి మీదే ఉన్నాయట. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ వారు ఈ పనులన్నీ చేస్తున్నారు. అంటే మనసు లేని పూజ చేస్తూ ఉన్నారు అక్కడ. అది ఏమాత్రము మంచిది కాదు అని మనందరికీ తెలుసు. మనసుతోటి చేసే పూజ, ఆత్మపరంగా చేసే పూజే ఆ భగవంతుణ్ణి చేరుతుంది కదండి. అయితే ఇక్కడ ఈ పోలి నిస్సహాయురాలు, ఇంటి దగ్గర ఏమీ లేవు ఆవిడకి.
ఆ భగవత్ నామం చెయ్యాలన్న కోరిక ఉండేది తనకి. అయితే ఏ స్నానము చేయటానికి అవకాశం లేక నిస్సహాయురాలుగా ఉండి అత్తగారికి తోటికోడళ్ళకి సమాధానం కూడా చెప్పలేనటువంటి మెతకతనం ఉండి వారు చెప్పిందే వినడం అలవాటు చేసుకున్న తను ఇంటి దగ్గర బంధితురాలై తన భక్తిని, నదీ స్నానాలయందలి కోరికను, దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకున్నదటండి. బయటికి ఏమాత్రం ఇంత కూడా చెప్పలేకుండా తనలోనే దాచుకున్నదట. చెప్పినా ప్రయోజనం ఏముంటుందండి? వారి ముందు చెవిటివాని ముందు శంఖం ఊదిన ఏమాత్రమైనటువంటి లాభం ఏమున్నది? అందువల్ల వారు భావనే అటువంటిది. గయ్యాళి వారు అత్తకు తోటికోడళ్లకు సమాధానం కూడా చెప్పక, కనీసం నా భావన ఇది, నేను కూడా వస్తాను అని చెప్పలేక, తానొక సాటి జీవిగానైనా సరే వారు చూడలేకుండా ఉన్నా కానీ, వారి మానవత్వం లేకుండా ఉన్నా కానీ ఈ అమ్మాయి, ఈ పోలి ఏమీ మాట్లాడక ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ, ఇంటి పనులను చేస్తూ ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇలా అనుకున్నదట. ఓ దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు, నేనేమి చేయగలను? నేను అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త తోటికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకు వెళ్ళి స్నానము దీపారాధన మున్నగు వానిని చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలనని భావన ఉన్నను, భగవంతుని పూజింపవలయునని ఉన్నా కానీ నాకు అవకాశమును వారు నీయటం లేదు. అటువంటి భావన నాకు ఉంటుందని కూడా వారు భావించకుండా వెళ్ళిపోయినారు. నేనేమీ చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసును ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏమియును నాకు లేవు. నేను ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆ పోలి బహువిధములుగా విచారించుచూ ఉండెను. మనసులో భగవంతుని ధ్యానించుచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి ఒత్తిగా చేసెను. దానినొక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రయందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయచూపుము. నేను అశక్తురాలను, నాపై కరుణ చూపించు ఓ విష్ణు భగవాన్ అని ఆమె ప్రార్థించుచూ ఉన్నది. ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడను వానిని చూసి, ఓయి, నీవీమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానమునెక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడును వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానముతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గలిన ఉత్తమురాల, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకొని రమ్మని ఆ మహావిష్ణువు నన్ను పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము, రమ్ము అని తొందరపెట్టెను. ఆమెను విమానమునపై ఎక్కించుకొనుచుండెను. అప్పుడే వ్రతోద్యాపనము చేసిన పోలి అత్త, మాలి, మిగిలిన తోటికోడళ్ళు ముగ్గురు ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దానిని తెలుసుకొని, అనగా అత్తగారు,
జరిగిన దానిని తెలుసుకుని తానును వైకుంఠమునికి చేరవలయునని తలంచి విమానముతో ఎగురబోవు పోలి పాదములను పట్టుకొనెను. పెద్ద కోడలు తన అత్త మాలి పాదములు పట్టుకొనెను. అట్లే ఆమె పాదములు రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధముగా వైకుంఠమునకు విమానమునలో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్తగారు ఆమె పాదములు పట్టుకొని పెద్ద కోడలు, ఆమె పాదములు పట్టుకొని రెండవ కోడలు పాదములు పట్టుకొని మూడవ కోడలు, ఇలా చూచువారికి విచిత్ర దృశ్యము వలె వారు కల్పించిరి. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూచెను. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తు తెచ్చుకొనెను. శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. వీరు మంచివారు కారు. పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి. వీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణములో మున్నగు వానిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయాలను తలంచిరి. పోలిపై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి. అటు పొండి అని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికెను. అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురు కింద పడిపోయిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయెను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలు అయినది. పోలి వృత్తాంతము వలన ఈ క్రింది విషయములు గమనింపదగి ఉన్నవి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలెను. పూజలోని ఆడంబరములు కానీ, పూజ చేయువారి ఆడంబరములు కానీ భగవంతునికి మొగమాట పెట్టవు. ఇతరులను చూసి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలైన వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునికి ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును అసూయాద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిని భగవంతుని చేరుటకు పోలివలే యత్నము ఆచరించును. మాలి మున్నగు వారు సంసారములోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సుసంపన్నత మున్నగనివి ఏమీయును లేవు. సంపన్నత కూడా లేదు. మనమును అట్లకు యత్నించుట మంచిది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది అందరికీ తెలిసిన కథే కదా ఇది. పోలి స్వర్గానికి పంపించటం మన యొక్క కార్తీక మాసం చివరిలో జరిగే అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టము. ఈ ఘట్టములో అత్తగారు, తోటి కోడళ్ళు పోలిని ఎన్ని బాధలు పెట్టినా చివరికి ఆమె భక్తే ఆమెను విష్ణులోకానికి చేర్చినది కదా. మరి పోలి మీదే, ఆమె యొక్క సత్ప్రవర్తన మీద వీరికి కన్నుకుట్టుగా ఉండి అత్తగారికి, తోటికోడళ్ళకి ఆ అమ్మాయి మంచితనాన్ని కూడా దృష్టిలో ఉంచుకొనకుండా ఇంకా ఆమెను బాధలు పెట్టి ఆమెను ఇంటిలోనే విడిచి వారు మాత్రం పుణ్యమును సంపాదించుకొనుట కొరకు నదీ స్నానానికి వెళ్ళి అక్కడ కూడా వారి యొక్క మనసుని దైవం మీద లగ్నం చేయకుండా పోలి మీదే లగ్నం చేసి ఈవిడ ఏం చేస్తూ ఉన్నది, పాలు తాగేస్తూ ఉన్నదా,
ఇంకేమన్నా చేస్తూ ఉన్నదా, పెరుగు తినేస్తూ ఉన్నదా, ఇలా ఆలోచించుకుంటూ అక్కడ వారు స్నానము, పూజ, అన్నీ వ్రతము అంతా కూడా చేసినారు. కానీ మన యొక్క పోలి మాత్రం, నా దగ్గర ఏమీయునూ లేదు, నేను ఆసక్తిరాలిని, ఓ విష్ణు భగవాన్ నన్ను కరుణించు, నన్ను కటాక్షించు అని ఆవిడ ఆ భగవంతుణ్ణి మొరపెట్టుకున్నది. మొరపెట్టుకోగా సరాసరి ఆ విష్ణు భగవానుడి చెవులలోనే పడినవి ఆవిడ యొక్క మొర. మరి వెంటనే విష్ణు భగవానుడు ఊరుకుంటాడా? తన భక్తుల యొక్క ప్రార్థన విని వెంటనే ఆవిడ దగ్గరికి మరి ఆయన యొక్క భక్తుడిని పంపించి ఈమెను తీసుకురమ్మని పంపగా అతను పోలిని ఎంతో గౌరవంగా తీసుకువెళుతూ ఉండగా అత్తగారు, తోటికోడళ్ళు ఆవిడ కాలును పట్టుకొని వేలాడుతూ ఉండగా మరి ఆ విష్ణు యొక్క దూత వారి యొక్క భావాన్ని, పోండి ఇక్కడి నుంచి, మీరు ఈవిడిని ఇన్ని బాధలు పెట్టినారు, మీరు మాత్రం సుఖంగా ఆసీనులై ఉన్నారు, మీరు ఇక్కడ కాదు, మీరు కుంభీపాకంలో ఉండాలి అని అతను వారిని అక్కడ నుంచి పంపించి వేయగా మరి మన పోలి స్వర్గానికి వెళ్ళి అక్కడ విష్ణు భగవాని యొక్క కృపకి నోచుకొని చిట్ట చివరికి ఈ కలియుగమున మనతో కూడా ఆవిడ మంచి మాటలు చెప్పించుకుంటూ మన యొక్క భక్తిని కూడా, మన యొక్క సహృదయతను కూడా ఆవిడ ఇప్పటికీ కూడా చూరుకుంటూ ఉన్నది. ఆ యొక్క విష్ణు యొక్క కృపే కాకుండా సమస్త జనము యొక్క ఆలోచనల్లో ఈవిడ ప్రతి సంవత్సరము అత్యంత వైభవోపేతంగా జరిగే కార్తీక మాస శోభలో ఈవిడ ఉన్నది. ఆ శోభే ఈవిడై ఉన్నది, కార్తీక శోభే ఈవిడై ఉన్నది. పోలి స్వర్గం అంటున్నాం మనం ఇంత కరుణా కటాక్ష వీక్షకుడైన ఆ శివుడి యొక్క కరుణ అపారమైనది అవటం చేత ఆవిడ యొక్క స్థానము సుస్థిరమైనది. మనం ఈ రోజుకి కూడా ఆవిడ యొక్క కథని చెప్పుకుంటూ వినులారా వీణుల విందున వింటున్నాము. ఆవిడ పాటించినది మనం పాటిస్తూ ఉండటానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. మరి ఈ విధంగా మన 30వ రోజు కథ పరిసమాప్తము అయినది. ఈ విధంగా ఈ 30 రోజులు ఈ కార్తీక మాసం యొక్క కథలు విన్నందుకు, చదువుతున్నందుకు మనం అపూర్వమైనటువంటి పుణ్య సంపదని కొనుగూర్చుకొని ఉన్నాము. మరి అంతేకాకుండా మన యొక్క శివయ్యని ఈ యొక్క చివరి రోజున ఒక్కసారి తలుచుకున్నట్లయితే మనం ఈ భూమండలం మీద ఉన్న సమస్త జీవకోటికి ఆ శివుడే కదా ప్రధానం అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము కదా. శివా అనగా శివ అంటే శివుడు అని, శివా అంటే అమ్మవారు అని మనం నిన్ననే మాట్లాడుకున్నాము కదా. మరి ఆయన నిర్వికారుడని, సమస్త జీవుల యొక్క వికారములను తీసివేయువాడని, అంతేకాకుండా నిర్వికారంగా ఉంటాడని, సర్వజనుడై నిరంజనమై ఉంటాడని, ఆయన పరమానంద రూపత్వంలోనే ఉంటాడని, చిదానంద రూపుడని మనం తెలుసుకున్నాము కదా. మరి అందుకే కదా ఆదిశంకరాచార్యుల వారు తన నిర్వాణ షట్కంలో చిదానంద రూపం శివోహం శివోహం అని చెప్పినారు. అది ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆయన ఎప్పుడూ పరమానందంతో, తన్మయత్వంతో పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో ఘనీభవించిన ఆనంద స్వరూపంగా, ఆ పరమాత్మ స్వరూపుడుగా నిత్యానందంగా ఉన్నది ఏది ఉన్నదో దానిని చూస్తే అదే శివ.
ఆ ఆనంద ఘనతే పరమాత్మ కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడుగా ఉండి తనలో తను ఉంటున్నాడు కాబట్టి ఆనంద స్వరూపుడై చిదానంద రూపుడై ఉంటున్నాడు కాబట్టి ఆయన మనోనేత్రం సకల చరాచర సృష్టిని ఈ సమస్తమును చూస్తూ ఉంటూనే ఉంటాడు కదా. సదా ఆనందములోనే ఉంటాడు. ఆ ఆనందమునకే శివ అని పేరు. మరి అటువంటి ఆనందాన్ని మనం పొందాలి అంటే ఆ శివనామస్మరణ చేస్తూనే ఉండాలి కదా. ఈ కార్తీక మాసమే కాకుండా సదా సదాశివుడిలోనే ఉంటూ తన్మయత్వంతో మనం ఆ సదాశివుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలని. ఇంతవరకు ఈ 30 రోజులు జరిగినటువంటి కథా కార్యక్రమములలో శ్రవణం చేసిన వారందరికీ అనేక రకములైన శుభములు ప్రాప్తించాలని మనసారా భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. విన్నవారందరికీ సకల సుఖములు శుభములు ఆ దేవదేవుడు కలిగించాలని కోరుకుంటూ వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ కార్తీక మాస సందర్భముగా తేజోవంతమైనటువంటి దీపములతో ఆ పరమేశ్వరుని కీర్తించిన మన అందరికీ కూడా మరి ఒక్కసారి ఆ దేవదేవుడు ఆశీస్సులను అందించాలని, మరి ఆదిశంకరాచార్యులు వారు విన్నవించినట్లుగా ఆ చిదానంద స్వరూపాన్ని దర్శిస్తూ ఈ యొక్క కార్తీక మాసానికి అద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి సకల శుభములు చేకూర్చేటటువంటి ఈ జగత్తునంతటినీ తన యొక్క వెలుగులతో నింపేటటువంటి ఈ కార్తీక మాసానికి మనం నమస్కారములు తెలియచేసుకుంటూ చిదానంద స్వరూపంలోకి వెళ్ళిపోదాము. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वाक्पाणिपादं न चोवस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मनो नैव मे वनै मात्सर्यभावा न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं
नैव भोज्यं न भोक्तः। चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं। चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। न मे मृत्युशङ्का न मे जातिभेदः। पिता नैव मे नैव माता न जन्मः। न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः। चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वा च सर्वत्र सर्वेन्द्रियाणाम्। न चासङ्गतनैव मुक्तिर्न मेयः। चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहम्। चिदानन्दरूप 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 शिवोऽहं शिवोऽहम्।